లేదా కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు వాటిలో సలహాదారులుగాను మద్దతుదారులుగాను ఉంటారు. దగ్గరగా 45,000 కోట్లండి ఏడాదికి వచ్చేది. 45,000 కోట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంకో 25,000 కోట్లు వస్తాయి. దగ్గరగా ఒక 70,000 కోట్ల రూపాయలు ఆగిపోతే కొన్ని లక్షల మంది ఏమో ఉపాధి దెబ్బతింటారు, కొన్ని కోట్ల మందికి నోటికొచ్చే ముద్ద ఆగిపోద్ది. కాబట్టి భయపడుతున్నారు అక్కడ. సార్ ఒక రకంగా అంటే మామూలుగా జనరల్ డౌట్, మన పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బిల్లును అడ్డుకునే విషయంలో విదేశీ శక్తులు ఏ రకంగా ప్రభావం చూపే అవకాశం ఉంటది? అంటే బెదిరిస్తున్నారు ఇప్పుడు. అమెరికా వద్దంది, యూకే వద్దంది. ఎందుకంటే వాళ్ళ దేశాలలో వాళ్ళు ప్రమాణమే బైబిల్ మీద చేస్తారు. నీకు అమెరికా అధ్యక్షుడు దేని మీద ప్రమాణం చేస్తాడు? బైబిల్ మీదనే, భగవద్గీత మీద కాదు కదా. బ్రిటన్ ప్రధానమంత్రి అంతే కదా, బైబిల్ మీదనే కదా. అంటే మనకి ఇక్కడ భగవద్గీత ఎలాగో వాళ్ళకి వాళ్ళ మత పెద్దల ప్రెషర్ ఉంది. మత పెద్దలు ఇక్కడ భారతదేశంలో మత మార్పులకి 77 ఏళ్లలో చాలా సాధించారు వాళ్ళు. కనీసం మనల్ని 30% మార్చగలిగారు ఈ దేశంలో. ఈ దళిత క్రైస్తవ రిజర్వేషన్ గొడవ కూడా వాళ్ళే క్రియేట్ చేస్తుంది. ఎందుకని? ఇప్పుడు ఆ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసిన విధానం ప్రకారం మతం మారితే రిజర్వేషన్ చెల్లదని చాలా స్పష్టంగా రాసేసాడు. దాన్ని సుప్రీంకోర్టు కూడా తీర్చలేదు. సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ కూడా మార్చలేదు. దాన్ని ధర్మాసనాలు కూడా మార్చలేవు. ఎందుకు?